మందిరానికి వస్తున్నాం, మందిరంలో నేను ఇచ్చిన భక్తులు లేనన్నట్టు వెళ్తున్నాం, నేనేమో మోసపోతున్నాం. ఎంత విశ్వాసంగా ఉంటున్నారు. వేరు వేరు చూస్తే మీరేమో అల్లరి చేస్తారని చేస్తున్నారు. రాత్రి నేను మీకు వాట్సాప్ సర్వీస్లో ఏం బోధించాను? వదులుకోవాలి అని చెప్పాను. మొదటి మాట వదులుకోవాలంటే మీరేమంటున్నారు? పాత గుడ్లు వదులుకునే కొత్త బ్రాండ్ తెచ్చుకునే మాట. నూతన పరచబడాలి అంటే నూతనపరచబడాలంటే నూతనమైన బ్రాండ్ తెచ్చుకునేం సార్ అని అంటారన్న. మూడోది మరి ధరించుకోవాలని చెప్తా. ధరించుకోవాలంటే కొత్త పంట ధరించుకునేవా అని చెప్తారన్న. అన్ని వీళ్ళు చెప్తారా సార్? ప్రతి బెదిరింపుతోనే వద్దంటున్నాను నేను. మనసును మార్చుకోలేదా? చర్చిలోకి వచ్చి ఒక విధంగా, చర్చి బయట వచ్చి ఒక విధంగా, జనాలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాదిరికరమైన జీవితం కలిగి ఉన్నారు, కానీ ఇలా చర్చిలో ఒక విధంగా ఉండి చర్చి బయట ఒక విధంగా ఉంటే మిమ్మల్ని చూసే వాళ్ళు కూడా వాళ్ళు చర్చి పోయి ఇలా చేస్తారు, బయటకు వచ్చి ఉండాలని మిమ్మల్ని చూసినారు చెడిపోతున్నారు, మిమ్మల్ని చూసినారు రాకుండా అవుతున్నారు. కానీ మిమ్మల్ని చూసినారు నువ్వు వచ్చే విధంగా మీ సాక్ష్యాన్ని జీవితాన్ని కలిగిన వస్తున్నారు. చర్చిలో ఒకలాగా, చర్చి బయట ఒకలాగా ఉండొద్దండి. ఎక్కడ ఉన్నా ఒకటే ఒకలాగానే ఉండండి. దేవుడు మీరు ఎక్కడున్నా చూస్తాడు. మీరు అంధకారంలో చేసినా కూడా మీ కార్యాన్ని దేవుడు చూస్తాడు. కట్టిన చీకటిలో చేసినా అవి దేవుడికి కనపడుతూనే ఉంటాయి. మీరు ఈ దేవుడి నుంచి దేవిని దాయలేరు. కాబట్టి చర్చిలో ఎదుర్కొన్నారో బయట అదే సాక్షి మీరు కలిగి వస్తుంది. ఎప్పుడైనా మీ మనసును మార్చుకొని పశ్చాత్తాపడి దేవుని వేడుకోండి. ఇప్పటి నుంచి మాకు మీ తాగడము తిరగడము సినిమాలు వల్ల పక్కన పెడదా. ఇప్పటి నుంచి బతికిపోయిన గొప్ప బతకాలా లేకపోతే లేదా మార్గానికి ఇప్పటి నుంచి సార్ అలాంటి పాపులని దేవుడు క్షమిస్తాడా సార్? దేవుడు ఎంత ఘోర పాపులైనా క్షమిస్తాడు. ఎప్పుడైతే మీరు పశ్చాత్తాపడి దేవుడు హృదయంతో ఆయన బ్రతిమాలాడుతున్నారో దేవుడు క్షమించే మనసు నిలబడి ఉన్నాడు. మీరు కోరినట్లయితే మీరు మోకరించండి, కొరకు ప్రార్థన చేస్తాం.